నేనైతే తొక్క తీసేస్తున్నా, మీరు కావాలంటే వేసుకోవచ్చు అనమాట. 2 months నుంచి నాకు హెయిర్ అనేది 2 inches పెరిగిందండి. చాలా బాగా పెరిగింది. ఇంతకు అయిపోయిందనమాట. ఇంత కట్ చేసా, ఇంత 2 months నుంచి ఇంత పెరిగింది. హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఇదైతే మా మందారం చెట్టు అనమాట. అయితే నేను హెయిర్ ప్యాక్ కోసం పువ్వులు అన్నవి కోస్తున్నాను. చూసారా, ఈ పువ్వులు అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. చెట్టు నిండా పువ్వులు పూసినాయండి. అయితే ఈ చెట్టుకు ఒక స్టోరీ ఉందన్నమాట. మా ఆయాష్ బాబు 4 months బేబీ ఉన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళ ఊరిలో ఒకరి ఇంటి దగ్గర ఈ చెట్టు ఉందన్నమాట. చూశాను నేను. సో నాకు ఆ చెట్టు కావాలి. నర్సరీలో అయితే దొరుకుతాయి, మీరు అడగచ్చు, నర్సరీలో దొరుకుతాయి కదక్క అని. దొరుకుతాయి నర్సరీలో. కాకపోతే నాకు ఇంకా ఏదైనా కావాలంటే ఇంకా అప్పటికప్పుడే జరిగిపోవాలని అనమాట. అప్పుడైతే ఈవినింగ్ 5 అయింది. అప్పటికప్పుడే వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక పుల్ల అయితే తెచ్చుకున్నాం అనమాట. వాళ్ళ చెట్లో నుంచి తెచ్చుకుని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న ప్యాకెట్లో పెట్టి దాన్ని బ్రతికించుకున్నామన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి తెచ్చి ఇక్కడ పెట్టామన్నమాట. ఇది పెట్టి ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. చెట్టు అయితే చూసారా ఎన్ని పువ్వులు పూసింది. చెట్టు నిండా పువ్వులు ఉన్నాయన్నమాట. ఇదైతే ఇంకా నెక్స్ట్ అయితే అలోవెరా అనమాట. హెయిర్ ప్యాక్లోకి అలోవెరా కూడా కావాలన్నమాట. అయితే ముళ్ళులు ఉన్నాయి, గుచ్చుకుంటున్నాయి అన్నమాట. అయితే నేను కట్ చేయడానికి ఏం తీసుకెళ్ళలేదు, చేత్తోనే అట్లా తుంచేస్తున్నా, ఈజీగా వచ్చేస్తున్నాయి. చూసారా అలోవెరా అయితే ఎంత ఫ్రెష్ ఉంది, చాలా ఫ్రెష్ ఉందండి. రీసెంట్ రోజుల్లో అయితే వర్షం పడుతుంది కదా, మేము పెట్టే వాటర్ అయితే దానికి చాలదనమాట. వర్షం పడడం వల్ల చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది అలోవెరా. ఇంకా పూల ముక్కలు కూడా అంతే. ఇంకంతే. నేను 2 ఆనియన్స్ వేస్తున్నా. అలోవెరా అయితే పీసెస్లా కట్ చేసుకోవాలన్నమాట. ఆ ముళ్ళు ఏవైతే ఉన్నాయో అవి తీసేసి, తొక్క తీసేసి చిన్న చిన్నగా ఆ వైట్ జెల్లీ ఫామ్ ఏదైతే ఉంటుందో గుడ్డులాగా అది వేస్తున్నా అనమాట. మీరు కావాలంటే తొక్కతో పాటు కూడా వేసుకోవచ్చు. నేనైతే తొక్క వేయట్లేదండి, ఎందుకంటే హెయిర్లో అంతా పొట్టు పొట్టులాగా ఉండిపోతుంది హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా. అందుకోసం అయితే నేను పొట్టు వేయట్లేదు. ఇంకా అలోవెరా ఇంకా ఆనియన్ కాంబినేషన్ అయితే చాలా మంచి కాంబినేషన్ అండి. హెయిర్కి అయితే చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది, మన హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది, హెయిర్ ఫాల్ అవ్వకుండా. ఒక్కసారి యూస్ చేసి చూడండి, నా మాట విని నా కోసం ఒక్కసారి యూస్ చేయండి. ఇక తర్వాత మీరే యూస్ చేస్తారనమాట. అంత మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా నాకు కూడా కమెంట్ చేస్తారు, చెప్తారనమాట, అక్క మీ టిప్ అయితే చాలా మంచిగా వర్క్ అయిందని మీరే చెప్తారనమాట. అంత మంచిగా వర్క్ అవుతుంది. మీరు ఫస్ట్ యూస్ చేసినప్పుడు వాష్ చేసినప్పుడే మీకు డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. ఇంకా నేనైతే ఇక్కడ ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నా కదా, అందుకే 2 ఆనియన్స్ తీసుకుంటున్నా. ఒక్కటైతే సరిపోద్ది. మీకు లాంగ్ హెయిర్ అయితే కన్నా 2 వాడండి, మాకైతే సరిపోతుంది అనమాట. ఇంకైతే ఇందాక చెట్లో తెంచుకున్నాం కదా పువ్వులు, అవైతే దాని తొడిమలు గిల్లేస్తానన్నమాట. ఈ మందార పువ్వు అన్నది ఆప్షనల్ అండి, వేయద్దు, వేయకపోయినా పర్లేదు. నేను నా హెయిర్ సిల్కీ అవ్వడం కోసం వేస్తున్నా. హెయిర్ ఫాల్ కోసం అయితే అలోవెరా ఇంకా ఆనియన్నే చాలు. చూడండి ఇలా పేస్ట్ అయిపోతుంది అనమాట. నేనైతే అస్సలు 1 drop కూడా వాటర్ వేయలేదు. ఆనియన్లో ఉన్న వాటర్ ఇంకా అలోవెరాలో ఉన్న వాటర్ అంతా మిక్స్ అయిన తర్వాత ఎంత నీళ్ళగా పల్చగా అయిపోయింది చూసారా. మీరు కూడా అంతే, అస్సలు వాటర్ వేయద్దు, ప్యాక్ మొత్తం డ్రెస్ మీద పడిపోతుంది లేదంటే. అయితే నా హెయిర్ ఇంతకుముందు చాలా పొడవు ఉండేది. నేనైతే నా హెయిర్ అన్నది క్యాన్సర్ పేషెంట్కి డొనేట్ చేశాను ఒక 2 months బ్యాక్. 2 months నుంచి నాకు హెయిర్ అనేది 2 inches పెరిగిందండి. చాలా బాగా పెరిగింది. ఇంతకు అయిపోయిందనమాట. ఇంత కట్ చేసా, ఇంత 2 months నుంచి ఇంత పెరిగింది. సైడ్లో మీకు పిక్ యాడ్ చేస్తా. ఫస్ట్ కట్ చేస్తాను నా హెయిర్ ఎట్లా ఉండిందని, మరి ఇప్పుడు ఎట్లా ఉంది అన్నది చూడండి మీరు. అయితే ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అయితే కంప్లీట్గా తగ్గిపోతుందండి.
100 out of 100 అయితే రిజల్ట్ పక్కా ఉంటుంది. ఫస్ట్ వేసినప్పుడే ఫుల్ రిజల్ట్ ఉంటుంది. ఒక్కసారి వేసి చూడండి, అసలు ఒక్కసారికే మీకు రిజల్ట్ కనపడుతుంది అనమాట. ఇంకొకసారి మీరు వేసుకున్నారంటే ఈ ప్యాక్ని అస్సలు వదలరు అనమాట, అంత బాగా పనిచేస్తుంది. మెయిన్ హెయిర్ కంటే ఇట్లా స్కాల్ప్కి బాగా వేసి రుద్దాలన్నమాట, అప్పుడే బాగా వర్క్ అవుతుంది. ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది. ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ అయిన చోట మళ్ళీ కొత్త హెయిర్ రావాలంటే ఎక్కువ టైం పడుతుంది. ఒక 20 days అట్లా పడుతుంది. కాకపోతే ఈ హెయిర్ ప్యాక్ వేయడం వల్ల అంత టైం తీసుకోదండి. వేయగానే వెంటనే 3-4 daysలో కొత్త హెయిర్ అయితే వచ్చేస్తుంది. ఒక్క హెయిర్ వెళ్ళిన చోట 3 to 4 హెయిర్ అయితే మలవడం స్టార్ట్ అవుతుంది అనమాట. అంత ఒత్తు వచ్చేస్తుంది, హెయిర్ అంతలా యూజ్ చేస్తుంది ఈ ప్యాక్ అయితే. నాకు ఇంతకు ముందు హెయిర్ ఫాల్ జరిగిందనమాట. ఏంటి, నాకున్న హెయిర్ మొత్తం పల్చగా అయిపోయిందనమాట. ఇప్పుడు ఏదైతే ఉంటుందో దాంతో 80% ఉండిందనమాట. అప్పుడు నేను ఈ హెయిర్ ఫాల్ ఈ ప్యాక్ అన్నది ట్రై చేసిన తర్వాత మళ్ళీ కొత్త వెంట్రుకలు వచ్చి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేసినాయి నా హెయిర్. నేనేం ఫ్రీక్వెంట్గా పూయలేదనమాట, వీక్లీ ట్వైస్ పూస్తే కానీ మంచి రిజల్ట్ ఉంటుంది. నేనైతే 15 days వన్స్, మంత్లీ వన్స్ యూజ్ చేసేదాన్ని అప్పట్లో, లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు, నాకు హెయిర్ ఫాల్ జరిగినప్పుడు. ఇంకా ఇప్పుడు హెయిర్ అంతా మొత్తం కట్ చేశాను కదా, ఇప్పుడు మంచిగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి, షార్ట్ హెయిర్ ఉంది కదా, లెంత్ హెయిర్ త్వరగా రావడానికి నేనైతే మళ్ళీ ప్యాక్స్ వేయడం స్టార్ట్ చేశాను. ఎట్లనో వేసుకుంటున్నా కదా అని మీకు కూడా చూపించడానికైతే వచ్చానన్నమాట. ఇందులోకి హైబిస్కస్ ఎందుకు, మందారం పువ్వు ఎందుకు వేసినామంటే కండిషనింగ్ కోసం వేసినామంటే హెయిర్ అనేది చాలా సాఫ్ట్ అయిపోతుంది మందారం పువ్వు తగిలితే. ఆనియన్ ఇంకా అలోవెరా రెండిటి కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్ అండి హెయిర్కి అయితే. మీరు మందార పువ్వు వేయకపోయినా పర్వాలేదు, అస్సలు వేయనవసరం లేదు. మందార పువ్వు మీకు హెయిర్ ఫాల్ ఉంటే కనుక అలోవెరా ఇంకా ఆనియన్ రెండే వేసుకోండి చాలు. నేను మందార పువ్వు వేసిన రీజన్ ఏమంటే హెయిర్ అన్నది స్మూత్ రావాలి, షైనింగ్ రావాలని వేసానన్నమాట, అంతే. మెయిన్ హెయిర్ ఫాల్కి యూజ్ అయ్యేది ప్రోడక్ట్స్ అయితే రెండే అనమాట, ఐటమ్స్ అయితే ఆనియన్ ఇంకా అలోవెరా. ఇక్కడ నేను ఇద్దరికి ప్రిపేర్ చేశాను కాబట్టి 2 అలోవెరా రెమ్మలు, 2 ఆనియన్స్ యూజ్ చేశాను. మీరు ఒక్కరికి అయినట్టయితే ఒక రెమ్మ, సగం రెమ్మ అయినా సరిపోతుంది, ఒక ఆనియన్. అయితే ప్యాక్ వేసి వెంటనే వేసుకున్నట్టయితే కన్నా ఆనియన్ ఫుల్ కండ్లు అయితే మండుతాయన్నమాట. మండుతాయని ప్యాక్ మీరు కడిగేసుకోవద్దు. ఒక 5 minutes ఇంట్లో నుంచి బయటికి వచ్చి హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేయడం అయిపోయిందండి. 2 hours ఉంచుకొని తర్వాత హెయిర్ వాష్ చేసేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. వాష్ చేసిన తర్వాత నేనైతే తర్వాత చూపిస్తాను మా హెయిర్ అన్నది ఎట్లా వచ్చిందని. చూసారా హెయిర్ అన్నవి ఎంత సాఫ్ట్ అండ్ సిల్కీ అయిపోయినాయి వాష్ చేసిన తర్వాత, అస్సలు చిక్కులు లేవు. చూసారా, మీరే రిజల్ట్ లైవ్లో చూసారా. ఓకే, ఈ టిప్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.